ఎన్డీఏ కూటమి ఆహ్, చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ ఆయన అనే తమిళ వ్యక్తిని నిలబెట్టింది. ఆయన ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్నాడు. అంతకుముందు ఆయన జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నాడు. ఆయన తమిళుడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త. తర్వాత బీజేపీలో గూడా ఆయన రాష్ట్ర స్థాయి పదవులు ఆహ్, ఆహ్, నిర్వహించాడు. సో, ఆయన్ని స్ట్రాటజిక్‌గా బీజేపీ నిలబెట్టింది. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ కేంద్రీకరిస్తుంది. ముఖ్యంగా తమిళనాడులో కేంద్రీకరిస్తుంది కాబట్టి, తమిళనాడులో తమిళ అభిమానం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి, అక్కడ డీఎంకేని ఇరకాటంలో పెట్టొచ్చు. రెండోది తమిళ ప్రైడ్ రేపు ఎన్నికలు రాబోతున్నాయి 26లో. మేము చూడు తమిళ వాళ్ళకే ఇచ్చాము అత్యున్నత పదవి. అవును. మేము తమిళ దీనికి కట్టుబడి ఉన్నాము అని చెప్పుకోవడానికి కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. అందువల్ల స్ట్రాటజిక్‌గా బీజేపీ నిలబెట్టింది. అప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళకి కూడా బీజేపీ వాళ్ళు ఫోను చేశారు. జస్వంత్ సింగ్ అందరికి ఫోను చేశాడు. ఖర్గేకి గాని, ఇటు స్టాలిన్‌కి, జగన్‌కి వీళ్ళందరికి ఫోన్లు చేశాడు. అంటే యునానిమస్‌గా గెలిపించుకోవాలి, ఏకగ్రీవంగా గెలిపించుకోవాలనేది బీజేపీ ప్లాను. ఒకవేళ ఏకగ్రీవంగా కాకపోతే వీళ్ళని బ్లేమ్ చేయొచ్చు. చూడు మేము ఏకగ్రీవం అవకాశం ఇస్తే వీళ్ళు ఎలాగో గెలవరు. అయినా కూడా పోటీలో ఎందుకు నిలబెట్టారు అనేది బీజేపీ ఆర్గ్యుమెంట్. దీనికి స్ట్రాటజిక్‌గా ఇండియా బ్లాక్ ఏం చేసిందంటే తెలుగు వ్యక్తిని తెలంగాణ వ్యక్తి సుదర్శన్ రెడ్డి ఆయన జస్టిస్ అంటే ఆయన 2007 నుంచి 2011 వరకు సుప్రీం కోర్టులో జస్టిస్‌గా ఉన్నారు. ఆయన తెలంగాణ వ్యక్తి. సో, ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందని వ్యక్తి కాబట్టి ఆయన్ని నిలబెడితే మనం కొంతమంది ఈ ముఖ్యంగా తెలుగు వాళ్ళని ఇరకాటంలో పెట్టొచ్చు. సో, ఇప్పుడేమైందంటే 4 పార్టీలు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 1 తెలుగుదేశం, 2 జనసేన, 3 వైసీపీ, 4 బీఆర్ఎస్. సో, ఎందుకంటే ఈ 4 పార్టీలు గాని ఈ సుదర్శన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే ఆయన గెలిచే అవకాశం ఉందన్నమాట. సో, చంద్రబాబు ఏమో తెలుగుదేశం ఏర్పడిందే తెలుగు ఆత్మాభిమానం, తెలుగు జాతి ఇవన్నీ రామారావు చెప్పేవాడు. చంద్రబాబు కూడా రామారావు చెప్పిన డైలాగ్‌ని చంద్రబాబు రిపీట్ చేసేవాడు. ఆ మధ్య మన పివి నరసింహారావు విషయంలో కూడా ఆయన ఏ పార్టీ అయినా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పాడు. గతంలో కూడా చంద్రబాబు అనేక సార్లు ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో, అది ప్రాబ్లమ్. అట్లాగే సౌత్ ఇండియా గురించి, తెలుగు జాతి గురించి పవన్ కళ్యాణ్ కూడా అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. సో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేయాలి. ఇంకా జగన్‌కి ఇదే సమస్య. ఇటు కేసీఆర్‌కి ఇదే సమస్య. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే తెలివిగా తన మీడియా ద్వారా జగన్‌ని ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. అంటే జగన్ చూడు జగన్ బీజేపీ తొత్తు, బీజేపీ ఇతను మైనారిటీలకి ప్రో అని ఇన్ని రోజులు అంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు మంచి సందర్భం వచ్చినప్పుడు జగన్ తెలుగు రాష్ట్ర వ్యక్తి కాకుండా తమిళుడికి సపోర్ట్ చేస్తున్నాడు అనేది వాళ్ళు విపరీతంగా జగన్ మీద చేస్తున్నారు. గతంలో జగన్ మోడీ కాళ్ళ మీద పడడం ఇవన్నీ కూడా ఫోటోలు తీసి పెడుతున్నారు. సో, ఇక్కడ ఏందంటే ఆంధ్రప్రదేశ్‌లో అందరూ బీజేపీకి జై కొట్టేవాళ్ళే. అక్కడ ఆమె షర్మిల చెప్పినట్టుగా బీజేపీ అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవను. సో, 3 పార్టీల వాళ్ళు కూడా బీజేపీకి జై కొట్టేవాళ్ళే. వేరే వేరే కారణాలతో. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకరిని ఒకరు ఇరికిచ్చాలి. ఆ మైనారిటీ ఓట్లని తామే తీసుకోవాలనేది ఇటు జగన్ అదే పని చేశాడు గతంలో. చంద్రబాబు చూడు బీజేపీతో కుమ్మక్కయ్యాడు, బీజేపీతో కలిసిపోయాడు అని మైనారిటీ ఓట్లని జగన్ తన వైపు ఆకర్షించాలని ట్రై చేశాడు. వీళ్ళు లోపాయిగరిగా బీజేపీతోనే ఉన్నాడు కదా జగన్ అని చెప్పడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడాల్సిందేంటంటే చంద్రబాబు ధిక్కరించే పరిస్థితిలో ఉన్నాడా? లేడు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి ఎన్డీఏ క్యాండిడేట్‌ని నేను సపోర్ట్ చేయగలను కదా అనేది చంద్రబాబు అయినా, పవన్ అయినా అంటారు. ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు మనం తమిళనాడులో చూసినా కూడా నిజానికి నార్త్ ఇండియాకి వ్యతిరేకంగా పోరాడే ద్రవిడియన్ పార్టీ, డీఎంకే పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళ వ్యక్తికి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేడు. ఎందుకు లేడు? ఆబ్వియస్ అది. అతను బీజేపీ వాడు, ఆర్ఎస్ఎస్ వాడు కాబట్టి ఇక్కడ తమిళ్ వెర్సస్ పాలిటిక్స్ వచ్చేసరికి పొలిటికల్ పాలసీనే ప్రధానంగా పనిచేస్తుంది. తమిళ భాషాభిమానం కంటే కూడా, ప్రాంతీయాభిమానం కంటే కూడా. అంటే కొన్ని కేటగిరీస్ కొన్నిసార్లు వాటికి వాల్యూ ఉంటది, కొన్నిసార్లు ఉండదు.
అవి లేనప్పుడే మనం తెలుగు ప్రైడు, తెలుగు జాతి ఐక్యత ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్నటి వరకు